అదే 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 అండి ఎట్టుండదని ఊరకట్ట కదిలిచ్చాను. అదేనండి కూట్లో సరుకులు చేసి గిల్లారు తెలుసా? నిజంగా మెమ్మగా కొట్టండి. అసలు గిల్లారండి ఊరకట్ట అట్టన్నా ఊరకే అట్టన్నారా? నడుము చేసి ఇట్లా ఎలా ఉంటుందండి? గోయిందా గోయిందా. ఎందుకలా ఏమైంది? అలవాటు అలవాటు చేసుకోకుంటే ఎలాగండి? మరి మాటే అవ్వలేదే. మీకెందుకైతే అయ్యేవాళ్ళకైతే అయితే ఉండండి, మా అమ్మతో పట్టుకొస్తాను. మీ అమ్మతో కళాయి పోయి కళదట్టుకుంటుంది. అయితే పనికిరాదా? బయట బాబా బాబా పోనీ నా అర్థం తెమ్మంటావా? సైజులో బొమ్మ పెంచుతాను. మా గదిలో కావాల్సిన అర్థం ఉన్నాయి. మీరెక్కడికి? వాడి పేరు చేసి వెయ్యి అడుగుతాడు. ఇప్పుడు సరే కానీ ఒకసారి మాకే పక్కన నిల్చోండి. అంతే అంతే. రెస్ట్ అంటే ఏ రెస్ట్ తీసుకుంటా? పొట్టు దగ్గర చేసి వచ్చిందా? కాసేపు పడకుర్చీ కావాలా? వేస్తా వేస్తా. నిలబట్టమేగా అంతే. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులు వేయటాలు కాళ్ళు వేయటాలు ఉండవండి. వచ్చారా, డబ్బులు ఇచ్చారా, వెళ్ళిపోయారా, అంతే. అంటే ఏరి సూపోతుంటో ఫోటో తీసుకోవడం కష్టమే లేదు బావా. కష్టపడే పనే లేదు, అస్సలు లేదు. నిలబడండి. ఎంత అందంగా ఉన్నాడే బావా. నవమన్మధుడా సుందరుడా
కర్ర అన్నారు. అదే ఏమండి? అది వాడు తీసుకొని పోయాడు. ఎవడు వాడు? ఎందుకే కర్ర పనికి వచ్చేదనా? ఎవడైనా చీకటి లాక్కొని పోయాడు కర్ర. ఎవడైనా తెలియదు. బావా ఎందుకే కర్ర పనికి వచ్చేదా పనికి రాందా? అదే బెజారు పడలేదు, 7 బెజారు లేదండి. అన్నిటిగా 7 పెట్టారన్నమాట మీరు. సరే కానీ బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, అయితే నాకు 1 రూపాయి ఇవ్వండి. 1 రూపాయి ఇవ్వండి. ఏం జరిగిందండి? ఏం జరగాలి? ఏ లాభం వచ్చింది? ఏ లాభం కావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో 100 రూపీస్ ఇచ్చాను. అవునా? అయితే అమ్మకి 100 ఇచ్చారు కదా, నాకు 10 ఇవ్వండి చాలు. అమ్మకి 100, అవును నీకు 10. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ అయితే అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు? ఏం చేసుకునేవాడు బావా? కాఫీ తాగుతాను. కాఫీ తాగని సొమ్ము ఎందుకే? ఏదైనా కాకబడ్డ చూసుకొని ఖాత పెట్టుకోండి. అబ్బా, ఆడపిల్లని, అందులో చిన్న పిల్లని అయ్యో, నాకు అప్పుడే ఇస్తారు. ఇంకా నీకు వ్యాపారంలో పట్టు దొరకలేదే. దొరకలేదుగా, ఇవ్వండి. ఉండండి. ఏ జేబులో పెట్టామబ్బా. ఇవ్వండి. తినండి ఇవ్వండి. తినండి ఇవ్వండి. తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మై సంపాదించడం మనం ఖర్చు పెట్టడం, ఎప్పు చేసామంటే తినండి. ఇవ్వండి. అబ్బా, ఏమిటిది? సొమ్ము నేను ఎంత అడిగాను? 10 అడిగా. నేను ఎంత ఇచ్చాను? 1 ఇచ్చా. అక్కడి నుంచి మొదలయ్యేది. సామాన్యులు కాదు బావగారు, అంటే 1 నుండి మొదలు అది కదా. సరే కానీ బావగారు, ఈ రోజు నేను మీకు ఒక పరీక్ష పెడతాను. ఏం మనసులు బలాయించే వారికి వాడే. అది కాదు నీ అమ్మ కడుపు మాట. ఏమి ఇంట్లో తోపుకోసాడు? నేను తొయ్యలేదు బావగారు, లోపల నుంచి మా అమ్మ తోసింది. మీ అమ్మ దోస్తేనా? అదే మీ అమ్మ దోస్తే ఆటలు పడ్డా. ఇటు నుంచి నేను దోస్తే అటు పడతా, అటు ఇటు దోస్తే మరి మీ మీద పడుతుంటావా? అమ్మాయికి తోటలు పట్టిందండి. మా అమ్మ నేర్పిన బుద్ధులాటండి. అదే బాగుందా? ఎందుకు బాగుండదు? అక్క బాగా చూడలే, అచ్చం కృష్ణుడిలా ఉన్నాడు. ఇంకొకటి చూడాలి. దేనికి 3-3-9 చేద్దాం. ఏ మనిషి ఆయన అసలు? అది కాదు, బలవాడి ఈ మొట్టకి ఎంత తెచ్చిన పురుగు కావాలి, ఏం ములుగుతుందో చూడరాదు. బాగా ఎండలకు ఎండిపోయింది. పిల్లడా నీ దగ్గర ఎంత ఉందా? అదే
సుట్ట అది ఎవరు ఎక్కడ ఇచ్చారు మా దగ్గర ఉంటానికి అది కాదయ్యా ఆ. తాడు దారి ఎందుకు ఊరే చూడండి కాదు పొగ మూట కడతా పొగ మూట కడతా గంపలకి ఎత్తరాదు పొగ మూట కట్టుందంట మొండ నిజమాబాయ్ పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నారు తొగడం అంటే కడెం దేనికి అరే ఇది కేసులు వేస్తాం ఇంటికి వేసుకొని పనుకోవడానికి తిరిగే పని ఉండదుగా కాదు పొగేటప్పుడు. పొగ ఎందుకు రాదు వామ్మో. వరవ అబ్బాయి అబ్బాయి పొగ మేఘాల్లోకి వచ్చింది పొగ మేఘాల్లోకి వచ్చింది పొగ మేఘాల కలిసింది మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా గొంతు పట్ల ఎవరు పొద్దున్నారు మీరా ఈ ముందుకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది పోయింది నాశనం అయ్యి. మీరందరూ ఇంకా నాశనం అయిపోవాలా అప్పుడే ఎట్ట పోతాము తమరి పెద్ద దినం అయిన తర్వాత ఒక ముద్ద తినిపోదాం అమ్మాయి పోయింది దెబ్బ పోయింది అమ్మాయి ఉండే పైసా ముందు చెప్పిన 10 కోట్లు సంపాదించారు ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనేనా అప్ప చెప్పగల చిన్నదాన్ని ఆయన చేసుకున్న 3 చెట్ల పాలు చేసి కంపల పడి తిరిగి ముండలో పెద్ద దేవుడు మాకు ఇచ్చాను ఇంకా నయ్యం పగల కొట్టేయాల్సిన ఉండల్లారా మీరు మారిపోయారు. ఆ రోజున బజారు పెట్టుంటే బజారు పెట్టే పొదుపుల్లో కొట్టేవాడు ఇయ్యలేని పర్యపడ్డా జోలికల్లా మీరు మారిపోయారు మేము మారిపోయారు నువ్వు మాత్రం తక్కువ వారం ముసుకేసుకొని వాకిట్లో రంభలా ఉండేదానండి బురదలో పనుకుని బరేలా లేదు మీరు మారిపోయారు నేను మారిపోయా ఆ రోజు నేను పంచ కట్టి ఠక్ ఠిక్ రాస్తుంటే తిరణాలు పోయే గుర్రం లాగుండేవాడు ఇప్పుడు మాత్రం ఏమైంది ఇయ్యలేని తిరగపోతే గాడిద లాగుంటాడు ఆ రోజు వేరే ఆ పరిస్థితి వేరు. సరే కానీ ఏందా బదన్నట్టు అనుకుంటున్నారు ఏడు కుమారి కదా అంటగా పిచ్చి ఎవరు పిచ్చి ఎవరికి పిచ్చి నీకు పిచ్చి. నీకు పిచ్చి ఇంట్లో వాళ్ళకి నీతో మాట్లాడు బజార్ నీ పిచ్చిలా నా పిచ్చి అయ్యా ఎవరికి పిచ్చి నీకు పిచ్చి నాకు పిచ్చి లేదు నాకు పిచ్చి. నీ పిచ్చి లేదు అట్టయితే నేను ప్రశ్నలు అడుగుతా వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే సిఆర్ కుమార్కి అది లేదు ఏది? పిచ్చి అని ఒక రాజు నువ్వు రాజు తాడు పెట్టి నీ మెళ్ళ వేస్తా నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని అనుకోవచ్చు నీకు ఇబ్బంది లేదు అడుక్కో ఎవరు అడుక్కో నువ్వు అడుక్కో నువ్వు అడుక్కో నేను అడుగుతా అడుక్కో మన సంగతి తెలుస్తా బాగా వాటం దొరికింది జాగ్రత్తగా చూసుకో